ఆ సినిమాకి క్రేజ్ ఎక్కువ. ఈ కాంబినేషన్ లో 2 హిట్లు పట్టాయి. హిట్ కాంబో మూడోసారి రిపీట్ అవుతోంది. ఇంకా ఇలాంటి సినిమాకి హైప్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దీనికి తగ్గట్లే ఫస్ట్ సింగిల్ అద్దరిపోయింది. ఇంతకీ మనం మాట్లాడుకునేది ఎవరి గురించి, ఏ సినిమా గురించి అనేగా చూద్దామా? ఈ మధ్య కాలంలో చాలా హిట్ సాంగ్స్ వచ్చిన గోదారి గట్టు సాంగ్ హమ్ చేసుకునేంతగా నచ్చేసింది. కొన్ని సినిమాలకు ఫస్ట్ సింగిల్ హైప్ తీసుకొచ్చినట్టు గోదారి గట్టు సాంగ్ సంక్రాంతికి వస్తున్న మూవీపై అంచనాలను పెంచేసింది. F2, FC తర్వాత వెంకటేష్, అనిల్ రావుపూడి, దిల్ రాజు కాంబోలో వస్తున్న ఈ మూడో సినిమా జనవరి 14న రిలీజ్ అవుతోంది. గోదారి గట్టు సాంగ్ కు చాలా స్పెషల్ ఉంది. వెంకటేష్ ప్రేమంటే ఇదేరా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన రమణ గోగుల ఈ పాట పాడారు. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రమణ గోగుల చార్ట్ బస్టర్ తో కంబ్యాక్ ఇచ్చారు. వెంకీ రమణ గోగుల కాంబోలో వచ్చిన లక్ష్మి కూడా సక్సెస్ కావడంతో హిట్ సెంటిమెంట్ రిపీట్ అవుతోంది. భార్యాభర్తల మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ని భాస్కర్ భట్ల రాయిగా రమణ గోగులతో కలిసి మధుప్రియ పాడింది. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. సంక్రాంతికి వస్తున్నాం నుంచి గోదారి గట్టు సాంగ్ రిలీజ్ తర్వాత వెంకీ, దర్శకుడు అనిల్ రావిపూడి కంటే ఐశ్వర్య రాజేష్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరి హీరోయిన్ అంటూ ఆరాలతో క్రేజ్ సంపాదించుకుంది ఐశ్వర్య. అలాగే క్యాచీ ట్యూన్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిలియో పేరు పాపులర్ అయింది.